ఆ రోజు ఇక చావ సిద్ధమైన, జీవితంపై విరక్తి చెంది నిరాశ నిస్పృహలో ఉండి నలిగిపోతున్న ఈ అభాగ్యురాలకు ఎవరో చెప్పారో. ఎవరిని గూర్చి? యేసును గూర్చి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. ఒక అధికారి తాను సమస్యతో వచ్చాడు. ఏమిటి సమస్య? 12 సంవత్సరాల తన పిల్ల చావు బ్రతుకుల మధ్య ఉంది అని చెప్పి ఒక అధికారి యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మరొక సమస్య కలిగిన స్త్రీ వచ్చింది. ఈమెవరు? ఒక అనాథ. ఆయనెవరు? అధికారి. ఈమెవరు? ఓ అనాథ, ఓ అభాగ్యురాలు, ఓ అడ్రస్ లేనటువంటి, ఎవరో తెలీదు, యూదుడైనటువంటి యాయీరు. మరి ఈమెవరు? తెలియదు. ఇప్పుడు నా ప్రశ్న, అడ్రస్ లేని ఒక అభాగ్యురాలకు ఉన్నటువంటి అత్యవసరమైన ఆ సమస్యను యేసయ్య తీరుస్తాడా? లేకపోతే అడ్రస్ కలిగిన అధికారి అయినటువంటి యాయీరు యొక్క కూతుర్ని యేసయ్య బాగు చేస్తాడా? వీళ్ళిద్దరి మధ్య ఎవరికి యేసుక్రీస్తు మొదటి ప్రయారిటీ ఇస్తాడో చెప్పండి. మీరు గట్టిగా చెప్పండి. అర్థం అవుతుందా? నా ప్రభువు అనాథలను ఆదుకునేవాడు. నా ప్రభువు అభాగ్యులను చెరదీసేవాడు. లోకం డబ్బున్న వాని వైపుకి వెళ్తుంది. నా ప్రభువేమో దరిద్రుల వైపుకు వెళ్తాడు, దిక్కులేని వారి వైపుకు వెళ్తాడు, దీనుల వైపుకు వెళ్తాడు. ఆ రోజు 2 సమస్యలతో ఇద్దరు వచ్చారు. ఒకరేమో అధికారి, మరొకరేమో అనాథ. యేసుక్రీస్తు ఎవరిని ముందుగా బాగు చేశారో తెలుసా మీకు? అనాథనేనండి, అభాగ్యురాలనేనండి. ఎవరూ అర్థం చేసుకోలేక, ఎవరూ ఆదుకోలేక అల్లాడిపోతున్న అభాగ్యురాలు యొక్క సమస్యనే నా ప్రభువు ముందుగా తీర్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదరించట్లా. ఆదరించేవాళ్ళు కరువైపోయేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కరువైపోయారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు, నీకెవరు లేకపోవడం ఏమిటి? నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ రోజు ఆ స్త్రీ, ఆ భాగ్యురాలు యేసుక్రీస్తును గూర్చి విన్నది. తను విన్నది అని అంటే ఎవరో ఒకరు చెప్పారండి. సహోదరుడా, సహోదరి, నిన్ను గూర్చి ఎవరో ఒకరు చెప్పాలి. ఏమని? అతడు చెప్పాడు కాబట్టి యేసయ్యను గూర్చి నేను విన్నానండి, ఆమె చెప్పింది కాబట్టి యేసయ్య గురించి విన్నానండి. అతనే చెప్పుండకపోతే, ఆమె చెప్పుండకపోతే ఈరోజు నా కుటుంబం కట్టబడేది కాదండి, ఈరోజు నేను రక్షించబడేవాడిని కాదు. అతను చెప్పబట్టే, ఆమె చెప్పబట్టే నేను రక్షించబడ్డాను. నిన్ను గూర్చి అనేకులు చెప్పగలగాలి. సతీష్ కుమార్ వాక్యాన్ని ప్రకటించాడు కాబట్టి, సతీష్ కుమార్ వాక్యాన్ని బోధించారు కాబట్టి, సతీష్ కుమార్ యేసుక్రీస్తు యొక్క సువార్తను స్పష్టంగా, క్లియర్గా తెలియచేశాడు కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పి ఎన్ని వందల వేల సాక్ష్యాలు మనం చూస్తూ వచ్చాం. సతీష్ కుమారే ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్త ప్రకటించకపోతే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది నిరీక్షణ లేకుండా మిగిలిపోయేవారనండి. సహోదరి, సహోదరుడా, వినేవాడిగా మాత్రం ఉండిపోవద్దు. విన్నదాన్ని విశ్వసించు. ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి యేసును గూర్చి లోకానికి పంచిపెట్టు, చాటి చెప్పు. ఆమె మొదటిగా విన్నదే, వదిలేసేయలేదండి. ఆ యేసు తన గ్రామానికి వచ్చినప్పుడు చేసిందేంటో తెలుసు. తను ఏమైతే విన్నదో దాన్ని విశ్వసించింది. యేసుక్రీస్తు బహుశక్తి కలిగిన దేవుడట, లేక రక్షకుడట, లేక బోధకుడట, లేక మెస్సయ్య అట. ఆయన మాటల్లో ప్రేమ ఉందట, ఆయన చూపుల్లో మమకారం ఉందట, ఆయన చేతి స్పర్శలోనే మహాశక్తి ఉందట. ఆయన తాకుతే చాలట శరీరం బాగుపడిపోతుందట. పాపులను ప్రేమించాడట, పాపులను చెరదీశాడట, చెరదీస్తున్నాడట. ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటున్నాడట, ఆదరిస్తున్నాడట. మరి ఎవరు ఏం చెప్పారో, ఎంత చెప్పారో నాకు తెలియదు, కానీ చెప్పేశారండి యేసయ్య గురించి.
ఆ చెప్పినటువంటి వార్త ఈ అభాగ్యురాలు విశ్వసించిందండి. అదే సమయంలో యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఏమైతే తను విన్నదో, ఆ విన్న సువార్తకు ఆధారమైన యేసు ఆ గ్రామానికి వచ్చినప్పుడు విన్నదాన్ని బట్టి మౌనంగా ఉండలేకపోయిందండి. ఎందుకు తెలుసా? ఎలాగైనా సరే ఆ యేసయ్య దగ్గరకు నేను వెళ్ళాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలని చెప్పి ఆమె పరుగున వచ్చింది. కానీ తన సమస్య బహిరంగంగా చెప్పలేదండి. ఎందుకంటే అది పర్సనల్ సమస్య, అది వ్యక్తిగత సమస్య. ఇందాక చెప్పా కదా, కొన్ని సమస్యలు ధైర్యంగా చెప్పుకోవచ్చు, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా సిగ్గు, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే చాలా బిడియం, కొన్ని సమస్యలు చెప్పుకోవాలంటే నోట్లో నోరు పెగలదు. యాయిరుకున్న సమస్య పబ్లిక్గా చెప్పుకోవచ్చు. నా కూతురు ఆరోగ్యం బాగాలేదయ్యా, త్వరగా రావయ్యా, పబ్లిక్గా చెప్పుకోవచ్చు. కానీ పాపం ఈ అభాగ్యురాలి యొక్క సమస్య పబ్లిక్గా చెప్పలేదండి. పబ్లిక్గా తన సమస్యను చెప్పలేక, యేసు ఎదుటకు రాలేక, జనమేమో చుట్టూ మూగి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య నిలబడలేక, ఎందుకని అప్పటికే ఆమె బక్కచిక్కిపోయి ఉంటుంది, ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది, ఇక మందులు వాడదామన్నా డబ్బులు లేవు, తన స్థితి బహు నిరాశాజనకంగా ఉంది, నీరసించిపోయింది, ఆకారం కోల్పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు చూసినా వికారం వచ్చే విధంగా ఉంది. అలాంటి వ్యక్తి యేసయ్య దగ్గరకు ముందుకు వస్తే అందరూ కూడా చిచ్చే ఇదెందుకు వచ్చింది ఇక్కడికి అని అంటారేమో అని చెప్పి ఆఖరికి ఏం చేసిందో తెలుసా అండి? యేసు ఎదుటకు రాలేక వెనక నుండి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందండి. విశ్వాసం. ఏమిటది? విశ్వాసం. యేసు వస్త్రపు చెంగు ముట్టి అలా టచ్ చేసిందో లేదో, యేసు యొక్క ప్రభావము తన వస్త్రము ద్వారా ఆమెను బాగు చేసింది. అభాగ్యురాలు. ఒకడేమో యూదుడు, మరొకరు ఎవరో తెలియదు. కానీ యేసుక్రీస్తు వీళ్ళిద్దరిని చూస్తే ఇద్దరికీ సమాన న్యాయం చేశాడండి, ఇద్దరికీ జవాబిచ్చాడండి. ఒకరికేమో వెంటనే ఇచ్చాడు, మరొకరికేమో ఆలస్యంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పాలి, వెంటనే జవాబు పొందుకున్న ఈమె జీవితంలో జరిగిన అద్భుతం గొప్పదంటారా, ఆలస్యంగా జవాబు పొందుకున్నటువంటి అధికారి ఇంట్లో జరిగిన అద్భుతం గొప్పదంటారా? చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పండి, మా జీవితంలో ఎంతో కొంత ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతుందన్న వాళ్ళు చూపిస్తారా అంటే అర్థం ఏమిటి? నా దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించింది అడుగుతుంది ఆలస్యం చేస్తున్నాడంటే మహా గొప్ప అద్భుతాన్నే ఆయన చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా? అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకము నాలోకి రానివ్వదయ్యా. అప్పుడప్పుడు సైతాను వచ్చి అంటున్నాడు, ఆలస్యం అయిపోయింది కదా, ఇక నీ జీవితంలో అద్భుతం జరగదంటున్నాడు, ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు అంటున్నాడు, అంతా అయిపోయింది అంటున్నాడు. ప్రభా వాడి మాటలు నమ్మకుండా చేయ్యా, నీ మాటనే నమ్మే మనస్సు నాకు దయచేయ్యా. ఏది చేజారిపోదని, సమస్తము నీ చేతుల్లోనే ఉందని నాయన ఈరోజు ఖచ్చితంగా మాకు చెప్పావు. విన్నటువంటి మేము నమ్ముతున్నామయ్యా, నీ చేతుల్లో ఉన్న దాన్ని ఏ ఒక్కడు కాజేయలేడు, టచ్ చేయలేడు. నాయనా మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, మా కుటుంబము నీ చేతుల్లో ఉంది, మా బిడ్డలు నీ చేతుల్లో ఉన్నారు. ఏ ఒక్కడు నాయనా మమ్మలను నీ నుంచి దూరము చేయలేడు. ఇదే మా విశ్వాసము, అదే మా విజయము. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి,
అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.